నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనార్టీల సంక్షేమ దినంగా అబుల్ కలాం జయంతి. కలాం చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. దశ దిశ మారుస్తాం, ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా. రెండు 2024లోనూ గెలుపు మాదే, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబుల్ కలాం జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా జగన్ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అబుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించిన సందర్భంగా జగన్ మాట్లాడారు. ప్రాథమిక విద్య నుండి వర్సిటీ విద్య వరకు కలాం అనేక సంస్కరణలు తీసుకుని వచ్చినట్లు గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని నాడు నేడు కార్యక్రమంలో జరుగుతుందని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి 3,428 కోట్లు అందించినట్లు జగన్ గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మంత్రులు మేఘతోటి సుచరిత, కుర్సాల కన్నబాబు, కొడాలి నాని, సిఎస్ నీలం సాహ్నితో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా మరియు జాతీయ పండుగ ప్రకటించడం జరిగింది. మరి దివంగత ముఖ్యమంత్రి, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజును జాతీయ విద్యా దినోత్సవంతో పాటు మైనార్టీల సంక్షేమ దినంగా ప్రకటించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. మైనార్టీల సంక్షేమం కొరకు ఆ దివంగత నేత విద్య మరియు ఉపాధి రంగాలలో 4% రిజర్వేషన్లు కల్పిస్తూ, మరి ఫీజు రియంబర్స్మెంట్, మరి అనేక సంక్షేమ పథకాలు కల్పిస్తూ మైనార్టీల అభివృద్ధికి బీజం వేయడం జరిగింది. మరి భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి తెలియజేయాలంటే, ఆయన భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా నిలిపేందుకు ఎంతో ముందు చూపుతో విద్య, శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగాలలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఐఐటి, ఐఐఎస్సి, యూజీసీలను స్థాపించి మరియు వీటి ద్వారా భారతీయులు ప్రపంచ దేశాలలో పోటీ పడుచు అగ్రస్థానం వైపు దూసుకొని వెళ్తున్నారు. రాజకీయంగా ఎదగాలి మరియు అభివృద్ధి చెందాలంటే వారి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న అవసరాన్ని గుర్తించి నామినేటెడ్ పదవుల్లో సైతం రిజర్వేషన్లు కల్పించి, మరియు ఇవాళ అనేక కార్పొరేషన్లలో చైర్మన్లు గాను మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్లు గాను, ఈరోజు అనేక కార్పొరేషన్లో డైరెక్టర్లు గాను, మార్కెట్ యార్డ్లలో డైరెక్టర్లు గాను, మరి ఇవాళ ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ముస్లిం సామాజిక వర్గం తరఫు నుంచి అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో వి ది మైనారిటీ కమ్యూనిటీస్ ఆఫ్ ది స్టేట్ విల్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అవర్ బిలవర్డ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. ఈరోజు భారతరత్న మౌలానా ఆజాద్ గారి 132వ జయంతి. ఆజాద్ గారు స్వాతంత్ర సమర యోధుడు, మానవతావాది, గొప్ప రచయిత, పాత్రికేయుడు,
రకరకాల భాషల్లో కూడా అరబిక్, పర్షియను, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉన్నవాడు. భారతదేశానికి తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్ గారు అందించిన సేవలను ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. అందుకే ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా జరుపుకుంటా ఉన్నాం. నాన్నగారు అయితే 2008లో మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు మౌలానా గారి జయంతిని మైనారిటీ వెల్ఫేర్ డేగా కూడా రాష్ట్రంలో జరుపుకునేందుకు జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. 1947 వరకు ఉన్న విద్యా వ్యవస్థలో ताकि इस तरह का सुसाइड एक फैमिली का होना रियली इज ए पेनफुल थिंग. वी रिक्वेस्ट अवर सीएम सर not only to suspend that CI but to remove his from सर्विस से रिमूव करे तो सबको एक सबक मिलता बोल के हमारी ख्वाहिश है सर. एंड सेकेंडली वन मोर थिंग सर, क्योंकि आप माइनॉरिटीज के लिए तो वाकई राराजू कहते हैं हम लोग कि माइनॉरिटीज का इतना ख्याल करते हैं सर. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. వసంతరాయపురం, సంజీవయ్య నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో ముస్తఫా బుధవారం ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ముస్తఫా ముందుకు కదిలారు. ఇందులో భాగంగా ముస్తఫా మీడియాతో మాట్లాడారు. దేవుడు నువ్వే మాకు నెరవేర్చే దేవుడు. తిరుగుతున్నాం. నాడు పరిస్థితి నేడు పరిస్థితి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 3600 కిలోమీటర్ పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రతి గల్లీలో తిరుగుతున్నాం. మంచి స్పందన ఉంది. ఆ భగవంతుడి దేవల్ల మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేసే ప్రతి పని కూడా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి మంచి విషయం ఏంటంటే ఎవరికైనా ఏ పథకమైనా రాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ నేను చేస్తానని చెప్పడం అనేది నిజంగా అది భగవంతుడు ఇచ్చిన వరంగా అయితే నేను భావిస్తున్నా. కానీ ఏది ఏమైనా సరే గుంటూరు నగరంలో ఒక దిశ మార్చాలని నా ప్రయత్నం. ఆ ప్రయత్నం అనుగుణంగా గ్రేటర్ గుంటూరుగా రావాలి. ఆ రావాలంటే నేను ఒక్కడిని కాదు, మీ గుంటూరు నగర ప్రజలందరూ కూడా పరిశుభ్రత విషయంలో కానీ చెత్త విషయంలో కానీ అన్ని విధాలుగా మీరు కూడా సహకరిస్తేనే గ్రేటర్ గుంటూరుగా కావాలనేది నా కోరిక, నా ఆశయం. అదేవిధంగా మన కార్పొరేషన్ సంబంధించి మన కొంతమంది అధికారులు కూడా గ్రేటర్ దానికోసం మన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన కార్పొరేషన్ సంబంధించి ఓకే అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మీరు కూడా స్పందించేసి గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరిక. అదేవిధంగా ఈ నగరానికి సంబంధించి కొంత పెద్ద ప్రణాళిక రూపొందడం జరిగింది. అవి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు కూడా తీసుకెళ్లి బుక్లెట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి
మీరు రాబోయే కాలంలో ఒక దశ దిశ మార్చాలి. అందుకనే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. రాబోయే కాలంలో మన గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు. 2024 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ గుంటూరు నాస్ సెంటర్లో బుధవారం బీజేపీ శ్రేణులు సంబరాలు చేశారు. ఇందులో భాగంగా రామకృష్ణతో పాటు అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం అయిన దుబ్బాకలో కేసీఆర్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా నిజామును తలపించే కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు దుబ్బాకలో రఘునందన్ రావు గారు గెలవటం అనేది చారిత్రాత్మక విజయంగా భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరఫున మా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విజయం తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదానికి తొలి మెట్టు అని మేమందరం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు చెప్తా ఉన్నారో 24లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ అధికారం మేమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనే దానిలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తొలిమెట్టుగానే మేము దుబ్బాకని భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఇన్నాళ్ళు మా మీద వ్యతిరేక ప్రచారాలు చేశారో, భారతీయ జనతా పార్టీ ప్రజల వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది అని అనేక వదంతులు సృష్టించారో, ఉత్తరప్రదేశ్లో జరగని సంఘటన జరిగినట్టు చూపిస్తా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా అలజడులు సృష్టించారో వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ల ఫలితం ఒక చెంపపెట్టు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అవినీతి రహిత పరిపాలనని, మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న నిదర్శనమే ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ల విజయం. దేశంలో జరిగిన అన్ని బై ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలవడం, ముఖ్యంగా తెలంగాణలో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేటువంటి సంకేతం రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తున్న సంకేతం అది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశం కాదు, దక్షిణ భారతదేశం కాదు, ఏ రాష్ట్రాల్లోనైనా కూడా బీజేపీ గెలవగలదని నిరూపించడం జరిగింది. అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. స్వాతంత్ర సమర యోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలోని నాయుడుపేటలో పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ వేడుకలు నిర్వహించింది. మైనార్టీ నాయకులు కాజావలి అతిథిగా హాజరై అబుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం కాజావలితో పాటు సొసైటీ ప్రెసిడెంట్ సర్దార్ అభినంద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గోళ్ళ అరుణ్ కుమార్, అంగిరేకుల వరప్రసాద్, శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అబ్దుల్ కలాం అమరావతి అవును. రవీంద్ర యాదవ్ గారి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో
వారి కుమారులు ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని నిర్వహించడం అనేది ఎంతో సంతోషకరం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు. వారు పవిత్రమైనటువంటి మక్కా నగరంలో జన్మించి ఈ భారతదేశానికి వలస వచ్చినటువంటి వ్యక్తులు. పురాతన సనాతనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఈ దేశంలో హిందూ ముస్లింలు సమైక్యంగా ఉండాలి, వారిద్దరు కలిసి పనిచేస్తేనే దేశానికి స్వాతంత్రం రావటం కానీ ఈ దేశానికి అభివృద్ధి కానీ జరుగుతుందని గాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. 1921లో జరిగినటువంటి ఖిలాఫత్ ఉద్యమంలో ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. గాంధీ గారికి నమ్మిన బంటుగా ఉంటూ ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి 8 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేయడమే కాకుండా క్విట్ ఇండియా తీర్మానాన్ని కూడా ఆయన అధ్యక్షతను నిర్వహించినటువంటి సమావేశంలోనే తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని తొలి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలో విద్యాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేయటం జరిగింది. దేశ విభజన జరిగినప్పుడు ఆయన ఎంతో ఆవేదనతో నా దేహాన్ని 2 ముక్కలుగా చేయండి, అంతే తప్ప ఈ దేశాన్ని 2 ముక్కలు చేయవద్దని చెప్పి ఆయన కోరటం జరిగింది. అంత సమైక్యతవాది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన బాటలో మనమంతా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కులాల పేరు మీద మతాల పేరు మీద దేశంలో అనేక పోరాటాలు జరిగి అనేక రక్తపాతాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మౌలానా గారి ఆశయాల్ని మనం ఒక్కసారి మననం చేసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మౌలానా గారు ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని ప్రభుత్వం గుర్తించి భారతరత్న బిరుదుతో ఆయన్ని సత్కరించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి మాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పాసం సోదరులకి నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపు. ఈరోజు శ్రీ పాసం రవీంద్ర యాదవ్ గారి సొసైటీ ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అట్లాగే స్వాతంత్ర సమర యోధులు భారతరత్న అవార్డు గ్రహీత అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు నాయుడుపేట ఓటో లైన్లో పుస్తక ఆవిష్కరణ జరిగింది. మన ఆజాద్ గారు ఎక్కడో సౌదీ అరేబియాలో మక్కా దేశంలో జన్మించిన 2-3 సంవత్సరాల కాలంలోనే తర్వాత కలకత్తాకు షిఫ్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ. అక్కడి నుంచి ఎన్నో పోరాటాలు ఎన్నో సాయుధ పోరాటాలు చేసిన తర్వాత కలాం గారు ఆజాద్ గారు 1949వ సంవత్సరంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అప్పటి వరకు కొన్ని వ్యవస్థలకే పరిమితమైన విద్యా వ్యవస్థని అన్ని సంఘాలకి అన్ని వ్యవస్థలకి అట్టడుగు ప్రజలకు కూడా అందేటట్టుగా మన ఆజాద్ గారు ఎంతో కృషి చేశారు. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా మనందరం యావత్ దేశం ప్రజలందరూ కూడా ఆజాద్ గారిని స్మరించుకోవడం మనకు తప్పనిసరి బాధ్యతగా భావిస్తున్నాము. సొంత ఇంటి కలను అద్భుతంగా సాకారం చేసేందుకు ఏఎం కన్స్ట్రక్షన్స్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు బిహార్ స్టేడియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎం కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని బుధవారం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేసి ప్రారంభించారు. ఏఎంఎఫ్సి కెఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరై మాట్లాడుతూ గుంటూరు నగరానికి ఇటువంటి సంస్థలు చాలా అవసరమని చెప్పారు. ఈ క్రమంలో ఏఎం సంస్థ ముందుకు రావడం శుభపరిణామం అని కొనియాడారు. అనంతరం తమ సంస్థ ప్రత్యేకతలను నిర్వాహకులు అబ్దుల్ ముజీబ్ వివరించారు. గుంటూరు నగరంలో ఏఎం కన్స్ట్రక్షన్ పేరుతో ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా షేక్ అబ్దుల్ ముజీబ్ యువకుడు, బాగా చదువుకున్నాడు, బీటెక్
సివిల్ ఇంజనీర్ పూర్తి చేసి ఈరోజు ఈ కార్యాలయాన్ని అతను ప్రారంభిస్తున్నాడు. గుంటూరు నగరంలో ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ గృహాల్లో ఇంటీరియర్ డిజైన్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది. అందుకని ఏఎం కన్స్ట్రక్షన్ తరఫున నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్స్ కానీ ఇంటీరియర్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా ముజీబ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముజీబ్ని ఆయన ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఏఎం కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ప్రయత్నం విజయవంతం కావాలని అందరి తరఫున కూడా ముజీబ్కి అతని కుటుంబ సభ్యులకి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు. నేను ఏఎం కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్టార్ట్ చేశాను. బిఆర్ స్టేడియం రోడ్డు ఎస్సీ కాంప్లెక్స్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ 8. ఏఎం కన్స్ట్రక్షన్స్ తరఫు నుంచి ప్లాన్స్, డిజైన్స్, ఇంటీరియర్ డిజైనింగ్స్, కన్స్ట్రక్షన్స్ అన్ని మున్సిపల్ అప్రూవల్స్ అన్నీ చేస్తామండి. మీరందరూ సహకరించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.